ఊటవు నిన్ను విడచి, జీవాపు ఊటవు నిన్ను విడచి, త్రోవాదాపితిమయ్యా, త్రోవాదాపితిమయ్యా. ప్రభువా నీ కార్యమును నూతన పరచుము మాలో, నూతన పరచుము మాలో. సోదర ప్రేమను చూపు, మాదిరి విడచితిమయ్యా. సోదర ప్రేమను చూపు, మాదిరి విడచితిమయ్యా. ఓదార్పు పొందినామేము, ఓదార్పు పొందినామేము, ఆదరణీయకున్నాము, ఆదరణీయకున్నాము. ప్రభువా నీ కార్యమును నూతన పరచుము మాలో, నూతన పరచుము మాలో. మేలిమి బంగారుగను అమ్మూల చేసితివయ్యా. మేలిమి బంగారుగను అమ్మూల చేసితివయ్యా. మాలిన్యము నల్టిమేము, మాలిన్యము నల్టిమేము, అందాగిలియున్నాము, అందాగిలియున్నాము. ప్రభువా నీ కార్యమును నూతన పరచుము మాలో, నూతన పరచుము మాలో. మాట తప్పని మా దేవా, కోటాగనున్నవయ్యా. మాట తప్పని మా దేవా, కోటాగనున్నవయ్యా. చాటించెదా నీదు ప్రేమను, చాటించెదా నీదు ప్రేమను. సాటి లేని ప్రియుడా, సాటి లేని ప్రియుడా. ప్రభువా నీ కార్యమును నూతన పరచుము మాలో, నూతన పరచుము మాలో. పరిశుద్ధ దేవా నీకు ప్రజలమయున్న మిలలో, ప్రజలమయున్న మిలలో. ఐదు 570 పాడుకుందామండి. పాట సంఖ్య 570. ఇంకో పుస్తకాల్లో 559. ఇంకో పుస్తకాల్లో 472. కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, క్షమాపణ నిన్ను వేడుచున్నాను. కరుణించి
నుంచి తిరిగి సమకూర్చు ప్రభువా, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, క్షమాపణ నిన్ను వేడుచున్నాను, క్షమాపణ నిన్ను వేడుచున్నాను. దావీదు రాజు దీనుడై వేడ, దావీదు రాజు దీనుడై వేడ, అవనిలో పొందిన నష్టములన్నీ, అవనిలో పొందిన నష్టములన్నీ దేవా నీవు సమకూర్చితివే, దేవా నీవు సమకూర్చితివే, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, క్షమాపణ వేడుచున్నాను, క్షమాపణ నిన్ను వేడుచు. శత్రు సమూహపు కుతంత్రములతో, శత్రు సమూహపు కుతంత్రములతో పూర్తిగా నేను నష్టపడితిని, పూర్తిగా నేను నష్టపడితిని. విజృంభించులో సమకూర్చుము తండ్రి, విజృంభించులో సమకూర్చుము తండ్రి, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, క్షమాపణ నిన్ను వేడుచున్నాను, క్షమాపణ నిన్ను వేడుచు. పసరు గొంగలి చీడ
సోమరితనముల నుండి ఆత్మీయ సోమరితనముల నుండి ఆత్మ నష్టముల నిల్నియబంది ఆత్మ నష్టముల నిల్నియబంది ఆత్మా దేవాని సమకూర్చుమా ఆత్మా దేవాని సమకూర్చుమా కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా క్షమాపణ వేడుచున్నాను క్షమాపణ వేడుచు చేసిన పాపము చేసిన పాపము కాపు కొనక శ్వాసముతో ఒప్పుకొందు విశ్వాసముతో నిలువారక్తముతో శుద్ధి చేయుమా నిలువారక్తముతో శుద్ధి చేయుమా కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా క్షమాపణ వేడుచున్నాను క్షమాపణ వేడుచు పాపము చేసి పడి ఉన్న చోటు పాపము చేసి పడి ఉన్న చోటు రాపుగా నీవు చూపుము ప్రభువా రాపుగా నీవు చూపుము ప్రభువా కోపాగించకన్నా బతుకు పదుపుమా కోపాగించకన్నా బతుకు పదుపుమా కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా క్షమాపణ వేడుచున్నాను క్షమాపణ వేడుచున్నాను. ఐదు 571 పాడుకుందాం. గోపుస్తకాల్లో 560 మా మొరను ఆలకించుము మహారాజ యేసు ప్రభువా. మా మొరను ఆలకించుము మహారాజ యేసు ప్రభువా. కోపముతో నన్ను చూడకుము కనికరాంబున పలుకుము. కోపముతో నన్ను చూడకుము కనికరాంబున పలుకుము. నిన్నేట్లు విడనాడెదను
ప్రాణప్రియుడనా యేసు, నిన్నేట్లు విడనాడెదను. ప్రాణప్రియుడనా యేసు, సిలువకు జడియాలేదు, శ్రమలకు బెదురాలేదు. సిలువకు బెడియాలేదు, శ్రమలకు బెదురాలేదు. నీ నోట దూషణ మాట ఒకటైనా లేదు. నీ నోట దూషణ మాట ఒకటైనా లేదు. మా మొరనాలకించుము మహారాజా యేసు ప్రభువా. కోపముతో నన్ను చూడకుము, కనికరామున పలుకుము. కోపముతో నన్ను చూడకుము, కనికరామున పలుకుము. పరలోకమును విడచితివి, పాపులకై తెంచితివి. పరలోకము విడచితివి, పాపులకై తెంచితివి. సర్వలోక రక్షణకై సిలువపై శ్రమనొందితివి. సర్వలోక రక్షణకై సిలువపై శ్రమనొందితివి. ఏటిని ప్రేమను నేను ఏటిదనమీయగలను. ఏటిని ప్రేమకు నేను ఏటిదనమీయగలను. ఆ మొరలాలకించుము మహారాజా యేసు ప్రభువా. కోపముతో నన్ను చూడకుము,
వాక్యాన్ని విందాం. ప్రార్థనలో ప్రవేశించక పూర్వం దేవుని వాక్యం ద్వారా మనం హెచ్చరించబడి మరి సరిచేయబడి చక్కబడి యోగ్యమైన వారుగా చేయబడి మరి దేవునికి ఇష్టమైన రీతిలో మనము ప్రార్థన విజ్ఞాపనలు చేస్తాం. దయచేసి మోకరించండి, ప్రార్థన చేసుకొని దేవుని వాక్యం విందాం. ప్రేమల దేవ, పరిశుద్ధుడైన తండ్రి, యేసుక్రీస్తు ప్రభు యొక్క శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో, అత్యున్నతముగా హెచ్చించబడిన నామంలో మరొకసారి మీ పాదములకు హృదయపూర్వకమైన వందనం స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క సంఘ ప్రార్థన దినంలో ప్రభా సంఘంగా ఏకీభవించి ప్రభా మీ సన్నిధిలో మొరపెట్టడానికి, మనవి చేయడానికి, మా విన్నపములు మీకు తెలియజేసుకోవడానికి మీ ప్రజలమైన మమ్మల్ని మీరు సమకూర్చిన మీ ప్రేమను బట్టి ఈ వందనం చెల్లించుకొంచున్నాం. అవును ప్రభా, ఇంతవరకు మీ నామను బట్టి మేము పాటలు పాడగలిగాం. ప్రార్థన కొరకై మా హృదయంలో మీరు సిద్ధపరిచినందుకై మీకెంతో వందనం. తిరిగి ప్రభా వాక్యజ్ఞానం కొరకై మీ వైపు చూస్తూ ఉన్నాం. పరలోక సింహాసనం నుంచి మీ లేఖన భాగం అనుగ్రహించిన తండ్రి, ఎలాగ మేము మిమ్మల్ని ప్రార్థించాలో, ఎటువంటి ప్రభా యోగ్యత మేము కలిగి ఉండాలో, ఎటువంటి ప్రార్థన మీరు అంగీకరిస్తారో ఆ విధంగా మమ్మల్ని సరిచేయము. ఆ విధంగా మీరు ఆకలి కొరకై మమ్మల్ని సిద్ధపరుస్తున్నామని ప్రార్థిస్తున్నాము. దయగల దేవాన్ని దాసులను కూడా జ్ఞాపకం చేసుకోండి. అయోగ్యని, అపాత్రుని, బలహీనుని ప్రభు విశ్వ రక్తాన్ని ప్రోక్షించి వారిని ఖాళీ చేసి మీ ఆత్మలో నింపి మీరు అభిషేకించి మీ నోటికి బోరుగా వాడుకోమని ప్రార్థిస్తున్నాం. కనబడేకమైనటువంటి అంధకాశక్తులన్నింటినీ యేసుక్రీస్తు ప్రభు నామములో బంధిస్తున్నాం. చేరవలసిన వారి బట్టి వందనాలు ప్రభా. ఇంకా ఎవరైనా మీ ఏర్పాట్లో ఉంటే దయతో వారిని ప్రోత్సహించి ప్రేరేపించి మీ ఆలయంలోకి మీరే తీసుకురామని మీ సన్నిధిలో మనవి చేస్తున్నాం. దయగల దేవా, మమ్మల్ని తగ్గించుకుంటూ మీ నామాన్ని కనపరుస్తూ ఈ సమయం అంతటి మీ దయగల నష్టాలను అప్పగించుకుంటూ మీరే ప్రార్థనలో నడిపిస్తున్నామని, మీ తలంపులు, మీ ఆలోచనలు అనుగ్రహిస్తున్నామని యేసుక్రీస్తు ప్రభు శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొంటున్నాం తండ్రి. ఆమేన్. యెషయా గ్రంథం 38వ అధ్యాయం. మూడవ వచనం చదువుదామండి. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 3వ వచనం. యెహోవా యథార్థ హృదయుడినై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నేను ఎట్లు జరిగించి తినో, కృపతో జ్ఞాపకం చేసుకునమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదు నాకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీ కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. దయగల దేవుడు లేఖన భాగం దీవించి ప్రార్థన కొరకై మనందరినీ సిద్ధపరచునుగాక. ఇక్కడ దేవుని చేత అంగీకరించబడినటువంటి ప్రార్థన, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచాను అని దేవుడు సెలవిచ్చాడు. ఆయన చేసిన ప్రార్థనకు జవాబుగా ఆయన ఆయుష్ 15 సంవత్సరాలు పెంచబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ఇక్కడ మనం గమనించినట్లయితే హిజ్కియా భక్తుడు, హిజ్కియా రాజు, యూదా రాజు, ఆయన చేసినటువంటి
ఆ ప్రార్థనలో ఉన్నటువంటి అంశాలు ఏమిటి అని మనం గమనిస్తే, మొట్టమొదటిగా నేను యథార్థ హృదయుడినై, రెండవదిగా సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, మూడవదిగా నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకుని తన జీవితాన్ని దేవుని సన్నిధిలో పెడుతూ ఉన్నాడు. తన యొక్క జీవితాన్ని దేవుని సన్నిధిలో ఉంచి ఆయన దేవుని సన్నిధిలో మనవి చేస్తున్నాడు, కన్నీరు విడుస్తున్నాడు. కన్నీరు విడిచి దేవుని సన్నిధిలో సమాధానం కొరకై, జవాబు కొరకై ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. అయితే దేవుడు అటువంటి ప్రార్థన ఆలకించినట్లుగా మనం చూస్తాం. కనుక ఈ యొక్క ప్రార్థన మనం గమనించినట్లయితే మన జీవితంలో కూడా ఈ యథార్థత అనేది అవసరమైనది. యథార్థమైన హృదయం చాలా అవసరమైంది. అంతేకాదు సత్యమును అనుసరించి నడుచుకొనుట, మూడవదిగా దేవుని దృష్టికి అనుకూలముగా సమస్తము జరిగించుట అన్నవి ఈయన జీవితంలో ప్రాముఖ్యమైనవి. ఈ యొక్క విషయాలు దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో అన్న రీతిగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. కనుక ఆయన జీవితంలో మనం గమనించినట్లయితే ఏమిటి యథార్థత, ఎలాగా ఈయన ప్రవర్తిస్తూ వచ్చాడు అన్న కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకొని మనం ప్రార్థనలో ప్రవేశిస్తామంటే, 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం. 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం. మూడవ వచనం, 4వ వచనం. తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను. ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పగులగొట్టి దేవతాస్తంభములను పడగొట్టి మోషే చేసిన ఇత్తడి సర్పమును చిన్నాభిన్నములుగా చేసెను. ఇది ఆయన చేసినటువంటి కార్యముగా ఉంటుంది. ఏమిటి ఈ కార్యం అంటే, మొట్టమొదటిగా ఉన్నత స్థలములను కొట్టివేశాడు, విగ్రహములను పగులగొట్టాడు, దేవతాస్తంభములను పడగొట్టాడు. దీనికి ఎందుకు కారణము అంటే, దేవుడు మాత్రమే పూజించబడాలి. నిజమైనటువంటి దేవుడు ఆ యొక్క ఐగుప్తుల నుంచి తన ప్రజలను కాపాడుతూ వచ్చినటువంటి దేవుడు, ఐగుప్తుల నుంచి తన ప్రజలను విమోచించినటువంటి దేవుడు, పగలు మేఘస్తంభముగా రాత్రి అగ్నిస్తంభముగా ఉండి తన ప్రజలను నడిపించినటువంటి దేవుడు, ఆయన మాత్రమే పూజించబడాలి అన్నటువంటి తాత్పర్యం. కనుక ఉన్నత స్థలములను పగలగొట్టాడు. ఏమిటి ఉన్నత స్థలములు అంటే, ఉన్నత స్థలములు యెరొబోము కాలంలో ఆయన కట్టించాడు. చూద్దామండి, 1 రాజుల గ్రంథం 12వ అధ్యాయం. 1 రాజుల గ్రంథం 12వ అధ్యాయం 27వ వచనం నుంచి చదువుతాను. యెరొబోము తన హృదయమందు తలంచి ఆలోచన చేసి 2 బంగారపు దూడలు చేయించి జనులను పిలిచి, యెరూషలేమునకు పోవుట మీకు బహు కష్టము. ఇశ్రాయేలు వారలారా, ఐగుప్తు దేశంలో ఉండి మిమ్మును రప్పించిన మీ దేవుడు ఇవే అని చెప్పి ఒకటి బేతేలు నందును ఒకటి దాను నందును ఉంచెను. దాను వరకు ఈ రెండింటిలో ఒక దానిని జనులు పూజించటం వలన రాజు చేసిన కార్యము పాపమునకు కారణమాయను. మరియు అతడు ఉన్నత స్థలములను కట్టించి మందిరముగా ఏర్పరచి లేవీయులు కాని సాధారణమైన వారిలో కొందరిని యాజకులుగా నియమించెను. చూడండి, ఎప్పుడైతే ఇశ్రాయేలీలు 10 గోత్రములు తన చేతికి వచ్చాయో, ఈ ప్రజలు తిరిగి మరి యూదాకు యెరూషలేముకు పోయి ఎలాగా దేవుని ఆరాధించుట కొరకై యెరూషలేమునకు వెళ్ళి ఎలాగ మనసు మార్చబడతారు అన్న ఉద్దేశంతో యూదాలో దానులో 1, బేతేల్లో 1, 2 దూడలను జయించాడు. దూడలను జయించి, మిమ్మల్ని ఐగుప్తులో నుంచి రప్పించిన దేవుడు ఈయనే అని వాటికి ధూపం వేయడానికి ఏర్పాటు చేశాడు. ఉన్నత స్థలం నిర్మించాడు, మందిరాలు కట్టించాడు. చూడండి, కనుక తలంపు ఏంటంటే, ఇది ఇశ్రాయేలు రాజు చేసినటువంటి ఈ కార్యం, యెరొబోము చేసినటువంటి కార్యం. ఆయన దేవుని దృష్టికి అతి నీచముగా ప్రవర్తించాడు. ఇశ్రాయేలు ప్రజలు పాపము చేయడానికి కారణమైనటువంటి వ్యక్తి. తలంపు ఏంటంటే, ఉన్నత స్థలముల మీద ఈ యొక్క దూడల నుంచి
వాటిని ఆరాధించడానికి ప్రజలను పురుకొల్పాడు. ఈ ఉన్నత స్థలములు కనుక అయితే ఈయన హిజ్కియా రాజు ఏం చేశాడంటే ఈ ఉన్నత స్థలములన్నింటినీ కొట్టించి వేశాడు. ఆ కాలంలో 2వ దినవృత్తాంతాల గ్రంథంలో మనం చదివినట్లయితే, సమయం లేదు కానీ 2వ దినవృత్తాంతాల గ్రంథంలో మనం చదివినట్లయితే ఆ యెరూషలేము దేవాలయము ప్రార్థించవలసినటువంటి ఆ స్థలము మూసివేయబడింది. అక్కడంతా ద్వారాలు మూసివేయబడ్డాయి, ఆ లైట్లు ఆర్పివేయబడ్డాయి, హేయమైన వస్తువులు లోపల ఉన్నాయి. అవన్నిటిని తొలగించాడు. అవన్నీ తొలగించి దేవుడు ఆరాధించబడినట్లుగా వాటన్నిటిని పవిత్రపరిచాడు. కనుక తలంపు ఏంటంటే ఉన్నతమైన స్థలంలో నివసించినటువంటి దేవుడు మన దేవుడు. అత్యున్నతమైన సింహాసనమందు ఆసీనుడైనటువంటి దేవుడు, అన్నిటికీ పైన ఉన్నటువంటి దేవుడు, దేవతలందరికీ పైన మహాత్మ్యం కలిగినటువంటి మహారాజు, ఎవరూ సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే నివసించినటువంటి గొప్ప దేవుడు. అయితే ఆయన నా హృదయంలో నివసించడానికి ఇష్టపడినాడు. నా హృదయంలో నివసించడానికి ఇష్టపడి ఆ పరలోక వైభవాన్ని వదిలి భూలోకానికి వచ్చాడు. ఆ దినాన ఎలాగా ప్రజలు దేవాలయంలో ఆరాధిస్తూ వచ్చారు. యెరూషలేము అనేది దేవుని ఆలయము. ఈనాడు నేను దేవుడు మనలో నివసించడానికి మన హృదయమే దేవుని ఆలయంగా దేవుడు చేసుకున్నాడు. మన హృదయంలో దేవుడు నివసించడానికి ఇష్టపడతాడు. మన హృదయాన్ని దేవుడు ఆలయంగా ఆయన చేసుకున్నాడు. ఆయన ఈ హృదయంలో నివసించడానికి ఇష్టపడతాడు. అందుకొరకై ఈ యొక్క మనుషునితో సహవాసం చేయడానికి కొరకై పరలోక వైభవాన్ని వదిలి భూలోకానికి వచ్చాడు. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడు. ఆయన మానవాకారంలో వచ్చాడు. ఆయన దాసుని స్వరూపం ధరించాడు. తాను రిక్తునిగా చేసుకున్నాడు. కారణం ఏమిటంటే నా హృదయంలో నివసించడానికి, ఇందులో ఉన్నటువంటి హేయమైన వాటిని పారద్రోలి మన హృదయంలో ఆయన నివసించడానికి, ఒక ఉన్నతమైన స్థలంలో నివసించే దేవుడు నా హృదయంలో ఒక ఉన్నతమైన స్థానాన్ని కోరుతున్నాడు. నీ కొరకై నా కొరకై తను తాను అప్పగించుకున్నాడు. కారణం ఏమిటంటే పాపం నుంచి మనల్ని విడిపించడానికి. గలతీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో ఆ మాట రాయబడింది. ఇంకా మనల్ని పరిమళ వాసనగా చేయడానికి ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో ఆ మాట ఉంది. తర్వాత గలతీ పత్రిక తీతు పత్రికలో రాయబడింది 2వ అధ్యాయం 14వ వచనంలో ఏమో రాయబడిందంటే, నన్ను తన సొత్తుగా చేసుకోవడానికి తాను అప్పగించుకున్నాడు. తాను అప్పగించుకొని మనల్ని తన సొత్తుగా చేసుకున్నాడు. మనల్ని పరిమళ వాసనగా చేయడానికి ఇష్టపడ్డాడు. ఇక పాపం నుంచి మనల్ని విడిపించడానికి ఇష్టపడ్డాడు. కారణం ఏమిటంటే మన హృదయాల్లో నివసించడానికి. ఉన్నత స్థలంలో నివసించే దేవుడు. దూతలు కెరూబులు సెరూబుల చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ప్రతిగానముల చేత పొగడబడుచున్నటువంటి దేవుడు మన హృదయాల్లో నివసించడానికి ఇష్టపడుతున్నాడు. అయితే ఆయనకు మన హృదయంలో ఎటువంటి స్థానము ఇస్తున్నాము అన్నదే ప్రశ్న. నీ హృదయంలో ఆయన స్థానం ఏంటి? ఇంతగా తాను తగ్గించుకున్నాడు దేవుడు, ఇంతగా తాను అప్పగించుకున్నాడు, ఇంతగా తాను త్యాగం చేశాడు. కారణం ఏమిటంటే నీ హృదయంలో నివసించడానికి. మరి ఏ స్థానము ఆయనకి ఇస్తున్నాం? ఉన్నతమైన స్థానం హృదయంలో నీ జీవితంలో ఉన్నతమైన స్థానం ఇస్తున్నామా, లేదా ఏదో ఒకటి ఇస్తున్నామా అన్నదే మనం ఆలోచించాల్సినటువంటి విషయం. కనుక మన జీవితంలో మనం ఆయనకు ఉన్నత స్థానం ఇచ్చినట్లయితే మనం యథార్థవంతులంగా ఉంటాం. ఇంకొక మాట చూద్దామండి. రెండవ రాజుల గ్రంథం 17వ అధ్యాయం 41వ వచనం. 41వ వచనం. 2 రాజుల గ్రంథం 17వ అధ్యాయం 41వ వచనం. ఆ ప్రజలు అలాగున యెహోవా యందు భయభక్తులు గలవారైనను తాము పెట్టుకున్న విగ్రహములను పూజించుచూ వచ్చిరి. చూడండి ఇక్కడ ఎట్లా ఉందంటే, దేవుని యందు భయభక్తులు కలవారుగా కనబడుతున్నారు, కానీ ఇక లోపల ఏమున్నాయి? విగ్రహములు ఉన్నాయి, ఉన్నత స్థలములు ఉన్నాయి, విగ్రహాలు ప్రతిష్ఠించారు, వాటిని పూజిస్తున్నారు, మళ్ళా దేవుని యందు భయభక్తులు అని అంటున్నారు. ఇది యథార్థత కాదు. యథార్థత ఏమిటంటే ఆ ఉన్నత స్థలములన్నింటినీ పడగొట్టి, ఆ విగ్రహములన్నింటినీ కూల్చివేసి, నీ హృదయంలో నిన్ను ప్రేమించి నీ కొరకై తన ప్రాణమిచ్చిన దేవునికి ఎప్పుడైతే ఉన్నతమైన స్థానం ఇస్తావో అప్పుడు నీవు యథార్థవంతులంగా కనబడతావు. కనుక దేవుని దృష్టిలో యథార్థవంతులం.
అనగా ఆయన గణపరచుట, ఆయన మాత్రమే గణపరచుట, అది దేవుని సన్నిధిలో యథార్థత. ఇంకొక విషయం కూడా మనం గమనించినట్లయితే 2వ దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనం. ఇక్కడ ఇంకొక రాజు ఉన్నాడు. 2వ దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనం. తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తున్నది. ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును. ఇక్కడ ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు పేరు ఆసా. ఏం పేరు ఆయన పేరు? ఆసా. ఈయన దేవుని దృష్టికి యథార్థంగా ప్రవర్తిస్తూ వచ్చాడు. ఈయన కూడా ఇక్కడ రాయబడింది 14వ అధ్యాయంలో మనం చదివితే, ఈయన కూడా దేవుని దృష్టికి యథార్థంగా ప్రవర్తిస్తూ వచ్చాడు. అయితే ఈ రాజు యొక్క దినాల్లో కూషీయుడైనటువంటి జరహు వారి మీద దండెత్తి వచ్చాడు. 1000 సైన్యము 300 రథములు కూర్చుకొని వారి దేశానికి, యూదా దేశం మీదికి వచ్చాడు. అయితే ఆసా అప్పుడు ప్రార్థన చేశాడు. అదే దినవృత్తాంతం 2వ గ్రంథం 14వ అధ్యాయం 11వ వచనంలో ఆసా తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి, యెహోవా విస్తారమైన సైన్యం చేతిలో ఓడిపోకుండా బలం లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరు లేరు. మా దేవా యెహోవా మాకు సహాయం చేయము, నిన్నే నమ్ముకొని ఉన్నాము. నీ నామమును బట్టియే ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. యెహోవా నీవే మా దేవుడవు, నరమాత్రుడు నీపైని జయముందనీయకమని ప్రార్థింపగా యెహోవా కూషీయులను ఆసా ఎదుటను యూదా వారి ఎదుటను నిలవనీయక వారిని మొత్తినందున వారు పారిపోయి. ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు సమాధానం ఇచ్చాడు, దేవుడు ఉత్తరం ఇచ్చాడు. ఆ కూషీయులను మొత్తినందున వారు అక్కడి నుంచి ఎంతో గొప్ప విజయం ఇచ్చాడు. తక్కువ సైన్యంతోనే. ప్రభా, బలం లేని వారికి సహాయం చేయటకు నీకన్నా ఎవరు లేరు. నువ్వెంతో గొప్ప దేవుడు, బలం లేని వారికి సహాయం చేసే దేవుడు నీవే, నిన్నే నమ్ముకొని ఉన్నాము. ఏమంటున్నాడు? నిన్నే నమ్ముకొని ఉన్నాము అని దేవుని నమ్ముకున్నప్పుడు దేవుడు ఆయనకు సహాయం చేస్తూ వచ్చాడు. అయితే అదే రాజు ఇంకొక సందర్భంలో ఏం చేశాడంటే, ఇశ్రాయేలు రాజు అయిన బయెషా ఈ యూదా వారి మీదకి వచ్చినప్పుడు తను ఏం చేశాడంటే, తను సిరియా రాజును ఆశ్రయించాడు. అప్పుడు ప్రవక్త వచ్చి, దీర్ఘదర్శి వచ్చి ఈ విధంగా చెప్తున్నాడు, నువ్వు దేవుని నమ్ముకున్నప్పుడు ఆ కూషీల చేతుల నుంచి అంత గొప్పగా నేను రక్షించాడు కదా, మరి ఇప్పుడు ఏమైంది? ఆ యొక్క విశ్వాసం ఏమైంది? ఆ యొక్క పరిస్థితి ఏమైంది? నీ యొక్క మనసును దేవుని మీద నుంచి తప్పించావు. ఈ సిరియా రాజును ఆశ్రయించావు. ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించి యథార్థంగా ప్రవర్తించు అని ఆయన బలపరిచే దేవుడు. నీవు ఆయన నమ్ముకున్నంత కాలము ఆయన నీకు విజయం అనుగ్రహించాడు. అయితే నీవు ఏం చేశావంటే ఆ దేవుని విడిచిపెట్టి ఇక సిరియా రాజును ఆశ్రయించావు. ఈ విషయమందు నువ్వు మతి తప్పి ప్రవర్తించావు. నువ్వు యథార్థముగా ఉంటే దేవునిని బలపరిచేవాడు, దేవునికి విజయం ఇచ్చేవాడు. కనుక మనసును దేవుని మీద నుంచి తప్పించి ఇతరులను ఆశ్రయించుట అది దేవుని సన్నిధిలో యథార్థత. దేవుని విడిచిపెట్టుట, తన మనసును ప్రక్కకు తిప్పుకొనుట, అది ఎంత మాత్రం యథార్థతగా అనిపించుకోదు. కనుక అటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనిస్తున్నాం. ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఎరుకొచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, ఉవ్వెత్తున మన మీదికి సమస్యలు ఎగిసి వచ్చినప్పుడు మనం ఆశ్రయించవలసిన దేవుని ఆశ్రయించక మనము ఇతరులను ఆశ్రయిస్తే దానివల్ల ఎంతో నష్టమే కానీ ఏ లాభం కూడా లేదు. మన యథార్థతను మనం పోగొట్టుకుంటాం. కనుక మనము హిజ్కియా వలె యథార్థవంతులంగా ఉన్నప్పుడు మన ప్రార్థన ఆలకించబడుతుంది. ఇంకొక ఆయన కూడా యథార్థంగా ఉన్నాడు. దేవుడు సాక్ష్యం ఇచ్చాడు ఆయన గురించి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్ధనుడు, న్యాయవంతుడినై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు, భూమి మీద అతని వంటి వాడెవడును లేడు. కనుక యథార్థవంతుడు ఉంటున్నాడు. ఏమిటి నా యథార్థత అని మనం ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ 21వ వచనంలో, నా తల్లి గర్భంలో ఉండి దిగంబరనై వచ్చి దిగంబరనై తిరిగి వెళ్ళుదును. యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకుని పోయాను.
యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ఇక్కడ ఒక విపత్తు వచ్చింది, భయంకరమైన నష్టం వచ్చింది. పిల్లలు చనిపోయారు, ఆస్తి అంతా పోయింది. అయితే తను చెప్తున్నటువంటి మాట ఏంటంటే, యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకొని పోయాను, ఆయన నామమునకు స్తుతి కలుగునుగాక, స్తుతి కలుగును. కష్టం వచ్చిన సందర్భంలో కూడా దేవుని స్తుతిస్తున్నాడు. మేలు కలిగినప్పుడు స్తుతించడం, కష్టం వచ్చినప్పుడు కూడా స్తుతించడం, అదే యథార్థత. కొంతమంది నష్టం వస్తే లేదా ఏదైనా తమకు మేలు కలగకపోతే దూషించడానికి మొదలు పెడతారు. రకరకాలైన ఆలోచనలు చేస్తారు, ఇటు అటు పరిగెత్తి ఆ యొక్క తమ విశ్వాసంలో తాము స్థిరులుగా ఉండక, సందేహించేవారుగా ఉండక, తమ యథార్థతను కోల్పోయేవారుగా ఉంటారు. అయినట్టున్నాడు, ఆయనే ఇచ్చాడు, ఆయనే ఇచ్చింది ఆయనే, తీసుకున్నది ఆయనే. నేను తల్లి గర్భంలో ఉండి దిగంబరిగా వచ్చాను, దిగంబరిగానే ఈ లోకాన్ని వదిలి వెళ్తాను. ఇవన్నీ ఇచ్చింది ఆయనే, తీసుకుంది ఆయనే అని దేవుని స్తుతించుట అంటే తలంపు ఏంటంటే, ఏదో మేలు జరిగినప్పుడు దేవుని స్తుతించడం, మేలు జరిగినప్పుడు దేవుని సన్నిధిని హత్తుకోవడం, ఏదైనా నష్టం వచ్చినప్పుడు, ఏదైనా జీవితంలో కష్టం వచ్చినప్పుడు, బాధ కలిగినప్పుడు దేవుని దూషించడం. ఆయన భార్య అనింది, ఇంకా ఎందుకు బ్రతుకుతావు, ఇక దూషించి ఇక చనిపోరాదా అని ఆయన భార్య కూడా, కట్టుకున్న భార్య కూడా అంటే, అప్పుడు భక్తుడు అంటాడు, దేవుని వలన మేలు మాత్రమే అనుభవించదు, మా కీడు అనుభవింపదు కదా అని ఆయన చెప్పినట్లుగా మనం చూస్తాం. కనుక ఇది కూడా యథార్థతగా మనం చూడవచ్చు. కనుక యథార్థ హృదయుడనై నీ సన్నిధిని నేను ఎట్లు ప్రవర్తించితినో, ఎలాగ నేను నీ సన్నిధిలో ఉంటినో అన్నటువంటి విషయాన్ని, యథార్థత గురించి. కనుక యథార్థత మనం కలిగి ఉంటే మన ప్రార్థన అంగీకరించబడుతుంది. సామెతల 15వ అధ్యాయం 8వ వచనం రాయబడింది. ఏమో రాయబడింది? యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. ఏమంట? ఆనందకరము. కనుక యథార్థతను మనం కలిగి ఉండవలసిన వారంగా ఉంటున్నాం. ఇంకొక మాట మనం చూద్దాం, యథార్థవంతుల ఇంకొక మాట చూద్దాం. ఇక్కడ యెషయా గ్రంథం 38వ అధ్యాయంలో యథార్థవంతుడనై నీ సన్నిధి నేనెట్లు ప్రవర్తించింది. ఇంకొక మాట కూడా, 3 మాటలు ఉన్నాయి మొత్తం. రెండవ మాట ఏంటంటే, నీ సన్నిధిని నేనెట్లు సత్యముతో నీ సన్నిధి నేను ఎట్లు నడుచుకుంటున్నావు. సత్యముతో, సత్యాన్ని కలిగి నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటున్నావు. సత్యమును అనుసరించుట, సత్యమును అనుసరించి నడుచుకునుట. సత్యము నిజంగా కొన్నిసార్లు ఈ సత్యము చెప్పడంలో మనము తప్పే వారంగా ఉంటాం. సందర్భాన్ని బట్టి మనం సత్యం నుండి తప్పిపోయే వారంగా ఉంటాం. లాభము కొరకై, మేలు కొరకై, ఏదైనా మేలు జరుగుతుంది ఈ మార్గంలో అంటే సత్య మార్గంలో వదిలి పక్క మార్గంలో వెళ్ళే వారంగా ఉంటాం. కానీ అది దేవుని దృష్టిలో ఎంత మాత్రం క్షేమకరమైంది కాదు. కష్టమైన నష్టమైన సత్యమును అనుసరించి నడుచుకుంటా అది దేవుడు ఇష్టపడేటటువంటి కార్యం. దేవుడు కూడా అలాగే కోరుతాడు. తన ప్రజలు ఎలా ఉండాలి అంటే, అవునంటే మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్లుగా ఉండాలి. ఆయన సత్యమైనటువంటి దేవుడు. కనుక ఆయన్ని మనం అనుసరించే వారంగా ఎల్లప్పుడూ సత్యాన్నే మనం కలిగి ఉండాలి. సత్యమే మనం ఉచ్చరించాలి. అబద్ధములాడు పెదవులు ఆయనకు హేయములు. కొన్నిసార్లు దానికి వ్యతిరేకమైనది ఏంటంటే అపవాది. ఎవరండి? వాడు సత్యమందు నిలిచినవాడు కాదు, వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో ఉంది, మీరు వాటిని చేయించు వాయుమండల సంబంధమైన అధిపతిని అనుసరించి నడుచుకుంటారు. వాయుమండల సంబంధమైన అధిపతిని అనుసరించి నడుచుకుంటా, అపవాదిని అనుసరించి నడుచుకుంటా. దానివల్ల కూడా మనం క్షేమం పొందలేం, దేవుని సన్నిధి నుండి జవాబు పొందలేం. కొన్నిసార్లు ఇంకా ఏం అనుసరిస్తాం చూడండి. కొలసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం త్వరగా చూద్దాం. కొలసీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. 2వ అధ్యాయం 9వ వచనం. చదువునా చదువునా చదువునా
చదవండి. కొన్నిసార్లు ఇక్కడ రాయబడింది ఆచారాలు అనుసరించి నడిచే వారంగా ఉంటామన్నటువంటి మాట రాయబడింది. జ్ఞాపకం లేదు కరెక్ట్గా. సరే, ఇక్కడ రాయబడిన తలంపు ఏంటంటే ఆచారములు అనుసరించి ఈ లోక సంబంధమైనటువంటి ఆచారాలు వాటిని అనుసరించి నడిచే వారంగా ఉంటాం. ఇక మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట ఉంది. మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట చదువుదామండి. మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో ఇక మీద మధ్య భాగంలో ఉంది, చదువుతాను. ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారంగానే నడుచుకుంటున్నట్లు పాపంతో జోలి ఇకనేమీ లేక విందుము. కనుక మనుజ ఆశలను అనుసరించి నడుచుట, సత్యమును అనుసరించి నడిచినట్లయితే మనం యథార్థవంతులంగా ఉంటాం, దేవుని సన్నిధి నుంచి జవాబు పొందేవారంగా ఉంటాం. అయితే కొన్నిసార్లు ఏం చేస్తాం? ఈ లోక సంబంధమైన ఆచారాలను అనుసరిస్తాం, మనుష్య ఆశలను అనుసరిస్తాం, ఈ యుగ సంబంధమైన దేవతను అనుసరించే వారంగా, విధేయుల వారిని ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించే వారంగా, అపవాదిని అనుసరించే వారంగా, అబద్ధికుడు అబద్ధమునకు జనకుడు వాడిని అనుసరించే వారంగా కొన్నిసార్లు మనం కనబడతాం. కనుక ఇవన్నీ కూడా మనల్ని దేవుని సన్నిధి నుంచి దూరం చేసేటి ఈ కార్యములన్నీ దేవుడు ఇష్టపడడు. ఇవన్నీ దుష్కార్యములు. ఇవన్నీ ఎటువంటి కార్యాలు? దుష్కార్యాలు. వీటిని దేవుడు ఇష్టపడడు. అలాగ మనం చేస్తూ ఉన్నప్పుడు మన ప్రార్థన దేవుడు వినడు. ఆ మాట కూడా రాయబడింది యెషయా గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం చదువుతాను. 14వ వచనం. మీ అమావాస్య ఉత్సవములను నియామక కాలములు నాకు హేయములు, అవి నాకు బాధాకరములు, వాటిని సహింపలేక విసిగి ఉన్నాను. మీరు మీ చేతులు చాపినప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసిన నేను వినను. మీ చేతులు రక్తంతో నిండి ఉన్నవి, మిమ్మల్ని కడుకోండి, శుద్ధి చేసుకోండి. మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగించుడి. కనుక దేవుడు అంటున్నాడు, ఈ దుష్క్రియలన్నీ నాకు కనబడుతున్నాయి, మీరు సత్యమును అనుసరించట్లేదు, మీరు అపవాదిని అనుసరిస్తున్నారు, మీకు లాభమైనప్పుడు మీ స్వార్థం కొరకై అపవాదిని అనుసరిస్తున్నారు. రెండవదిగా ఈ లోక సంబంధమైన ఆచారాలను అనుసరిస్తున్నారు. ఈ యొక్క మనుషుని యొక్క ఆచరణను మనుషుని యొక్క ఆశలను అనుసరించి ప్రవర్తిస్తున్నారు. ఇంకా ఈ లోకంలో దేవునికి ఇష్టం లేనటువంటి మీ కఠినమైన మీ హృదయాన్ని అనుసరించి జీవిస్తున్నారు. మీ మనసుకు కలిగిన వ్యర్థతను అనుసరించి ఈ లోకంలో జీవిస్తున్నారు. కనుక వీటన్నీ నేను చూసి విసిగిపోయి వీటన్నిటిని తొలగించుకోండి, వీటన్నిటిని కడుక్కోండి, సత్యమును అనుసరించండి, దేవుని మార్గమును అనుసరించండి, ఆత్మను అనుసరించండి. ఎవరైతే దేవుని ఆత్మ ద్వారా నడిపించబడతారో వారు దేవుని కుమారులుగా ఉంటారు. కనుక ఆత్మను అనుసరించి మనం నడుచుట మనం నేర్చుకున్నట్లయితే, అభ్యాసం చేసినట్లయితే మనం ఆయన సన్నిధి నుంచి సులభంగా జవాబు పొందే వరంగా ఉంటాం. దయగల దేవుడి లేఖను భాగం దీవించుగాక. Yes,
సేవకురాలు కూడా ఆయన ఈరోజు బర్త్డే. దేవుడు 72 సంవత్సరాలు కాపాడుతూ వచ్చాడు. 73వ సంవత్సరంలో ప్రవేశించాడు. దీన్ని బట్టి కూడా